న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నవంబర్ 14న పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవం, అదే రోజు ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా నర్సింగయ్యపల్లి వద్ద ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య జిల్లా సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించబడిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టిన పిల్లలకు టీకాలు ఎంత అవసరం, వాటిని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి అనర్థాలు వస్తాయి అనేది వైద్య కళాశాల విద్యార్థులు చిన్న నాటిక ద్వారా అక్కడికి వచ్చిన పిల్లల తల్లులకు వివరించారు. చిన్నపిల్లల ద్వారా కలెక్టర్ కేక్ కట్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేశారు. సరే, హెల్త్ అంతా బాగానే ఉంది. మేమైతే ఇప్పటికే వ్యాక్సినేషన్స్ అన్నీ వేయించాము. మీరు కూడా నెల నెల చూసుకొని వ్యాక్సిన్స్ వేయించండి. ప్రస్తుతానికి అయితే వెళ్ళి బిల్ కట్టేసేయండి, డిశ్చార్జ్ అయిపోవచ్చు. బాగా ఎందుకు ఏడుస్తున్నాను కదా? బాబుకి ఫీవర్ ఉంది. 2 రోజుల నుంచి టీకా ఇప్పించినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. మరి ఐస్ పెట్టినావా బాబుకి? తగ్గుతలేదు. ఏం కాదు, వ్యాక్సినేషన్ ఇప్పించినాం కదా, కొంచెం ఉంటుంది. రేపటి వరకు తక్కువైపోతుంది. 14 వారాలకు ఓపీవీ 3వ డోసు, ఆర్వీవీ 3వ డోసు, ఫ్రాక్సినల్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ 3వ డోసు, పెంటావాలెంట్ 3వ డోసు, పీసీవీ 2వ డోసు ఇవ్వడం జరుగుతుంది. 9 నుంచి 12 నెలలప్పుడు ఫ్రాక్సినల్ ఇన్యాక్టివేటెడ్ 3వ డోసు, ఎంఆర్ అంటే మీజిల్స్ అండ్ రుబెల్లా. ఇది రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ అండ్ జేఈ అంటే జాపనీస్ ఎన్సెఫలైటిస్. ఈ వ్యాక్సిన్ కొన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. పీసీవీ 3rd డోసు. ఈ పీసీవీ 3rd డోసు బూస్టర్ డోసు న్యూమోనియా ఉండడానికి ఉపయోగపడుతుంది. 16 నుంచి 24 నెలల మధ్యలో ఓపీవీ బూస్టర్ డోసు, ఎంఆర్ 2nd డోసు, డిపిటి బూస్టర్ డోసు అండ్ జేఈ 2nd డోసు ఇవ్వడం. 5 నుంచి 16 డిపిటి 2nd డోసు, 10 సంవత్సరాలకు టెటానస్ డిప్తీరియా, ఇంకా 16 సంవత్సరాలకు టెటానస్ డిప్తీరియా.